వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తాను వైసీపీ కార్యకర్తగా పనిచేసినందుకే కాలపరిమితి ఉన్నప్పటికీ టెండర్ ద్వారా దక్కించుకున్న దుకాణాలను ఖాళీ చేయమని చిత్తూరు ఆర్టీసీ వండిపో అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని చిత్తూరు రామ్నగర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇమాం దంపతులు చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఇమాం మాట్లాడుతూ 2021 సంవత్సరంలో చిత్తూరు వండిపో పరిధిలోని ఉన్న ఖాళీ స్థలంను టెండర్ ద్వారా దక్కించుకోవడం జరిగిందన్నారు. అగ్రిమెంట్ మేరకు ముందస్తుగా 2,50,000 రూపాయలు డిపాజిట్ను ఆర్టీసీకి చెల్లించి ఖాళీ జాగాను దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం తన సొంత డబ్బులతో 3 దుకాణాలను నిర్మించుకొని మా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపారు. కాలపరిమితి 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల ఆఖరి వరకు ఉన్నప్పటికీ వెంటనే ఖాళీ చేయమని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఆర్టీసీ అధికారుల దౌర్జన్యంపై తాము హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని, హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత షాపులను తాము అనుకోవడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ యథావిధిగా ఆర్టీసీ అధికారులు తమను షాపులు ఖాళీ చేయమంటున్నారని పేర్కొన్నారు. కనీసం తాము చెల్లించిన డిపాజిట్ డబ్బులను కూడా తిరిగి ఇచ్చేది లేదని దౌర్జన్యం చేస్తున్నారు. కనీసం దుకాణాలకు అద్దె చెల్లించడానికి బ్యాంక్ ఖాతా నెంబర్ను కూడా ఇవ్వడం లేదని, తాను షాపులను నిర్మించుకోవడానికి సుమారు 25 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని, ఉన్న ఫలంగా షాపులను 25 లక్షల రూపాయలను నష్టపోతానని ఆవేదన చెందారు. దీనిపై విచారణ జరిపి జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నేను చిత్తూరు రామ్నగర్ కాలనీ వాసిని. చిత్తూరు వన్ డిపోలో 18/2/2021లో అగ్రిమెంట్ అంటే ఖాళీ ప్లేస్, డిపో ప్లేస్, ఆర్టీసీ ఖాళీ ప్లేస్లను వచ్చేసి మేము చేసి టెండర్ ద్వారా వైసీపీకి నేను సపోర్ట్ చేయడం తప్ప? వైసీపీకి నేను సపోర్ట్ చేయడం తప్ప? నా ఇష్టం, నా పార్టీ, నా ఇష్టం. నేను కార్యకర్తని. కేవలం నేను వైసీపీలో ఉండి నేను సపోర్ట్ చేశానని నన్ను టార్గెట్ చేసి ఖాళీ చేపిస్తే నా భార్య బిడ్డలు నష్టపోతారు, నేను నష్టపోతాను. నాకు చావే దిక్కు. ఇది మెయిన్ వచ్చేసి దీంతో ఇన్వాల్వ్ ఆర్ఎం చెప్పిన వ్యక్తి ఎవరు? ఆర్ఎం చెప్పింది వచ్చేసి గోకుల్ అనే వ్యక్తి. అతను వచ్చేసి ప్రెజర్ చేస్తాడంట. ఇది పరిస్థితి. యాక్సెప్ట్ చేయలేదు. మాకు 2 టౌన్లో పోయాము. 2 టౌన్లో పోయి ఎస్ఐ సార్ ఉన్నారు. సార్ ఈ విధంగా ఆర్టీసీలో మాకు ఖాళీ చేయించారు సార్. మేము వచ్చేసి మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఆ రోజు మీరే దగ్గరుండి వచ్చి షాపులు మీపించారు. ఏ రోజు మాకు టర్మినేషన్ ఆర్డర్ వచ్చింది. టర్మినేషన్ ఆర్డర్ వచ్చి ఆ రోజే వచ్చి మీరు మా షాపులు మీపించారు. మీ దగ్గర వచ్చేసి మేము ఆర్డర్ తెచ్చుకున్నాం, మేము మా షాప్ ఓపెన్ చేసుకోవాలా, రండి సార్ అంటే మీకు ఆర్టీసీకి సంబంధించిన విషయం అది. మాకు అక్కడ కంప్లైంట్ విధంగా జనాలు బయట తెచ్చుకున్నారు షాపులు పెట్టాలని చెప్పి మా కంప్లైంట్ మా ఆర్టీసీ డిపో ముందు జనాలు ఉన్నారనేసి చెప్పని పెట్టి మేము వచ్చి రోడ్డు ఖాళీ చేయించామంటే మాకు సంబంధం లేదు. మీరు వెళ్ళి మీ షాపులు ఓపెన్ చేసుకోండి, మీరు ఆర్ఎం ఉన్నారు, డిఎం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని మీ షాపులు ఓపెన్ చేసుకోండి అంటే మేము పోయేసి వాళ్ళ ఒక లెటర్ ఇచ్చేసి మేము ఓపెన్ చేసుకున్నాం షాప్. దాని తర్వాత జరిగింది ఇదంతా. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.